వైసీపీ నేత పేర్ని నానిపై మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని లోకేష్పై చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. నారా లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టిన ఆయన పేర్ని నాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కుక్కలకు పీహెచ్డీ చేయించడంలో పేర్ని నాని దిట్ట అని సెటైర్ వేశారు. పేరునని లోకేష్ గాడు ఏంట్రా గాడిద అచ్చూసిన ఆంబోతుల తయారీ వయసు వచ్చి కూడా నీకు బుద్ధి లేకుండా ఉంది. ఏం మాట్లాడుతున్నావో నీకు కానీ నీ అధినాయకుడికి కానీ తెలియట్లే. అధినాయకుడు ప్రెస్ ముందుకు వచ్చి రపరప నరికేస్తే తప్పేముంది అని అంటాడా? దాన్ని నువ్వు సమర్థిస్తూ సరదాగా అన్నాడంటావా? గతంలో ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి సరదాగా రపరప నరికేస్తే తప్పేముందంటారా? దాన్ని నువ్వు సమర్థింతావా గాడిద? అసలు ఏం మాట్లాడుతున్నారో మీరు ప్రెస్ ముందుకు వచ్చి కానీ కార్యకర్తల ముందుకు వచ్చి కానీ మీకు అర్థమవుతా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఫ్యాక్షనిజంలో నీకు 25 ఏళ్ళు అనుభవం ఉందా? కింద కార్యకర్త ఏదో మాట్లాడుతాను నీకేం అనుభవం ఉందా? నాకు 25 ఏళ్ళు అనుభవం ఉందంటావా? రాత్రి కన్ను కొడితే నరికేయాలా? పొద్దున పలకరింపులకి వెళ్ళాలా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? అసలు నీకు వయసు వచ్చింది బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాను. నువ్వు అవినీతి చేసింది నీకు కొన్ని పట్లు తెలుసు. నీ ఇంట్లో ఆడవాళ్ళ చేత అవినీతి చేయించి నీ శ్రీమతి చేత చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళు జోలికి వెళ్ళరు, ఆడవాళ్ళని అత్యంత గౌరవిస్తారని నీ ఆలోచన నిజంగా వర్కౌట్ అయింది. అలాగే గత ఎలక్షన్లో నువ్వు పోటీ చేస్తే 1,00,000 పైచీలకి మెజార్టీతో ఓడిపోతావని తెలిసి మరి జగన్మోహన్ రెడ్డిని కొడుక్కి ఇచ్చాడు సీటు. మరి 50,000 దాటి ఓడిపోయావు. ఈరోజు నువ్వు మాట్లాడి మాటలకి ఈ కుక్కల గురించి నువ్వేమైనా పీహెచ్డీ చేసావేమో నాకు అది తెలియదు. కానీ మురిగే కుక్క కరదని పేరునని లోకేష్ గాడు ఏంట్రా గాడిద. కోనసీమ జిల్లా కొత్తపేటలో